వెంకట్రాజు 9200, నారాయణమూర్తి 4500, సత్యనారాయణ. నువ్వు వెళ్ళి మీ నాన్నని నాన్న 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 అని పిలు వెళ్ళు. నాన్న నాన్న నీ చింతపండు తిన్నాక నాన్న బెల్లం తింటా నాన్న. నోర్మై, ఈసారి నన్ను నాన్న అని పిలిచావంటే నీ ప్రాణాలు తీసేస్తాను, జాగ్రత్త. బావా నాన్నని నాన్న అనకపోతే కోడి కుక్క పంది అని చెప్పి పిలవమంటావా బావా? నన్ను ఏమని పిలవక్కర్లేదు, నువ్వేం చెప్పక్కర్లేదు, పోతలకే. బావా 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 అన్యాయం బావా, అన్యాయం బావా. నీలో పుత్ర ప్రేమ నశిస్తుంది. వాడు పుత్రుడు కాదు, పుచ్చకాయ కాదు, ఎవడో చండాలుడికి సంబంధించిన వాడు. ఇదిగో మా మహాతల్లి కనేసి నా నెత్తిన బారేసిపోయింది. పురుటికి ముందు అది చచ్చినా బాగుండును, ఈ దరిద్రుడి పీడ నాకు లేకుండా పోను. చిచి. బలబలే నేను నాటిన మొక్కకి మొదటి పువ్వు పూసింది. అమ్మా అమ్మా నేను నాటిన మొక్కకి పువ్వు పూసింది. ఇదిగో నీ తల్ల పెట్టుకో. చూడు బాబు, మొదటి పూసిన పువ్వుని దేవుడి దగ్గర పెట్టాలి. తల్లి దైవమని నాన్నమన్న పాఠం చెప్పాడు కనుక అమ్మకి ఎవరా అన్నయ్య? ఏమిటి కృష్ణుడు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు? అవునండి, ఒక్కసారి చెప్పిన పాఠాన్ని మర్చిపోడు. సీత, నా ఆశలన్నీ వీళ్ళిద్దరి మీదే. పెద్దాడి గిరిని మన ఊపిరితో ప్రాణం పోసిన పొలానికి వారసుని చేయాలి. చిన్నాడి కృష్ణుని బాగా చదివించి మన వంశం పేరు ప్రతిష్టలు నలుగురు చెప్పుకునేటట్టు చేయాలి. ఇదే సీత నా జీవితాశయం. ఇదిగో ముత్యాలు, నీకున్న ఈ 2 ఎకరాల మొక్క కాస్త అటు ఇటు చేసుకుని మా బావకు అమ్మేస్తే బెల్లం బట్టి పెట్టి పేదలకు పనులు కల్పిస్తాడు. ఏమిటి, పేదలకు పనులు కల్పిస్తాడా? ఉన్న కూడు ఉన్న పొలం లాక్కునే మీ బావ పేదలకు పనులు కల్పిస్తాడా? నా ప్రాణం పోయినా సరే ఈ పొలాన్నమ్మ. ఆ అమ్మకపోతే చాలా ప్రమాదంలో పడిపోతావురా ముత్యాలు. ఇప్పుడు నీ చేను మంచి నారు మీద ఉంది, నీరెట్టకపోతే పొలం ఎండిపోతే నువ్వు పండిపోతావు. ఆ తర్వాత చిప్పకర్ర చేత పట్టుకుని అడుక్కునైనా తినాలి, లేదు చేను కాగితాలు చేతి పట్టుకుని అప్పో 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 నా కాళ్ళ చుట్టూ తిరగాలి, జాగ్రత్త. ఇదిగో నాకు మండిపోయిందంటే ఇప్పుడే బోధి కట్టించేస్తాను. బోధి కట్టించేస్తారా? నా యాల్ది నేను ఇక్కడుండగా ఎవడొచ్చి బోధి కడతాడో రమ్మనండి. రావుడు, అన్యాయాన్ని ఆపడానికి వచ్చిన ఈ రావుడు పరశురాముడు రా. ఇలాంటి అవతారం ఏదో నువ్వు ఎత్తుతావని తెలిసే పూజ చేసి మరీ తెచ్చా నీ పిస్తోలు. అడ్డు తప్పుకోకపోయావా పేల్చి పారేస్తాను, తప్పుకో. ఆ పని చేసే ముందు ఒకసారి వెనక్కి తిరిగి చూడు. 1 కాదు 2 కాదు 50 ఎకరాల పైనే ఉన్నాయి. మనకున్న బరువులు 6. నరసరాజు, ఈ పిస్తోల్లో ఉన్న 6 గుళ్ళు మాత్రమే. నిన్ను నీ అన్యాయాన్ని సహించలేక భరించలేక ఇప్పుడు నీ వెనకలేసిన 50 కర్రలు 50,000 కర్రలై నిన్ను నీ మనుషుల తాలూకు ఎముకల్ని ఎరువులుగా చేసి ఈ నేలకు వేసేయగలవు, జాగ్రత్త. తల వంచుకున్న పేదరికాన్ని బలహీనతనుకుని పొరపాటు నువ్వు రెచ్చగొడితే అది తల ఎత్తి ఆకాశంతో ఎత్తుకు లేచి నీలాంటి పెద్ద మనుషులను నిలువునా ముంచేయగలదు, గుర్తుంచుకో. రాముడికి 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 రాముడికి. విను, వాళ్ళందరూ వాడికి జైజేలు కొడుతున్నారు. నాకేం చెముడు లేదు, వింటున్నాను. ఊరందరి చేత ఇంత పబ్లిక్ గా తిరుగుబాటు చేయిస్తున్నాడు అంటే మన రోజులు దగ్గర పడ్డాయన్నమాట. ఏమిటి సీత? మన పొలం దగ్గర ఎవరో మనుషులు ఏదో చేస్తున్నట్టున్నారండి. అలాగా?
సీత, మనం సంతోషంగా బ్రతకడం చూసి మరోలేక ఆ నరసరాజు గడే ఈ దారుణాన్ని కొడిగట్టి ఉంటాడు. సీత, నిన్ను ఒంటరిదాన్ని చేసి నేను వెళ్ళిపోతున్నాను. అంత మాట అనకండి. సీత, మన బిడ్డల్ని ఈ గడ్డని నీ చేతుల్లో పెట్టి వెళ్ళిపోతున్నాను. నేను పోయినా నా కళ నిజమయ్యేటట్టు చేయాలి. పెద్దవాడు నేలను చూసుకునే రైతన్నగా, చిన్నవాడు పెద్ద చదువులు చదివి పేరు తెచ్చుకునే వాళ్ళ చేయాలి. ఈ నేల తల్లి, ఈ గుప్పెడి మట్టి అనుక్షణం నీకు అండగా ఉంటుంది. నిన్ను కాపాడుతుంది సీత, కాపాడుతుంది. సీత, భగవంతుణ్ణి బొట్టు తుడిచేసినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఇప్పటికీ నువ్వంటే నాకు పుట్టిన అభిమానం ఉంది. కానీ లోకం ముందు చూశావు, ఓసారి బొట్టు చెరిగిపోయిందని భార్యగా స్వీకరించడానికి ఒప్పుకోదు. సరే, నువ్వు నా దగ్గర పడుండు, పిల్లల్ని అనాథాశ్రమానికి పంపించేద్దాం. మొత్తానికి మీ ముగ్గురికి తిండికి బట్టకి లోటు ఉండదు. ఏమంటావు? నోరు మీయమంటాను. ఆయన లేని ఈ లోకంలో నేను నా పిల్లలు చావనైనా చేస్తాం, కానీ పరువు తక్కువగా ఒక రోజు కూడా బ్రతకము. పెళ్లి కడిచి చూసుకున్న నేలని, పువ్వుల్లాంటి పిల్లల్ని నాకు అప్పగించి వెళ్ళిపోయారు ఆయన. వీళ్ళని పెంచి పెద్ద చేసి ఆయనకి ఇచ్చిన మాట నెరవేర్చే శక్తి నాకు ఇవ్వు తల్లి. ఎన్ని దుష్ట శక్తులు ఎదురైనా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా అన్నిటినీ ఎదుర్కొని నిలిచే మనోబలం నాకు ప్రసాదించు తల్లి, ప్రసాదించు. మిల్లర్స్ మీటింగ్ కి వెళ్ళాలి, తర్వాత రైతుల సహకార సంఘానికి వెళ్ళాలి. బయలుదేరి రండి బావగారు. వస్తున్నావా? చెవి కోసిన మేకలాగా కారు అని అంత దీర్ఘం తీయాలా? ఓహో, అలాగా. చెవి కోసిన మేక అలా దీర్ఘాలు తీస్తుందా? మాకు తెలియదులండి. మేమైనా చెవి కోసినమా మేకది మీలాగా బావగారు. తిరుపతి గౌరవం హద్దులు దాటేసి పరిహాసంలోకి ప్రవేశిస్తోంది. నా మనసు ఆగ్రహ మహోదగ్ర ప్రళయ ప్రపంచన రంజన మంజనమై మండిపోతోంది. జాగ్రత్త. అలాగేనండి, తప్పు అయిపోయింది. డ్రైవర్, రైస్ మిల్కి పోనాయి. ఆగండి ఆగండి, మంచి శకునం రావాలి కదా. రా బాబు రా. నాన్న నాన్న నాన్న, నేను ఎదురొచ్చేసాను నాన్న. నాన్న, మీకు మంచి శుభం కలుగుతుంది నాన్న. వచ్చావు గానీ అన్నిసార్లు నాన్న ఎందుకు? ఒక్కసారి పిలిస్తే చాలు. అసలు పిలవకపోతే ఇంకా సంతోషం. అవేం మాటలు బావగారు. మీరే తన నాన్నని నమ్మే ఆ పసివాడి గుండెల్ని గాయపరచకండి బావగారు. ఆ చిన్నవాడు హృదయం తట్టుకోలేదు బావగారు. నువ్వు నోరమై, వాడు నా గుదిబందా తయారై. నాన్న నాన్న, నేను గుదిబండనా నాన్న? నాన్న నాన్నలా ఉండక నాన్న, నాకు నాన్న లేనట్టు నాన్న మాటలు అంటావా నాన్న? నాన్న 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 బాబు అట్టుకున్నాడు. బాబురాము, నువ్వు అటు కూర్చో బాబు, నేను గట్టి చేస్తాను. నానమ్మ, అలా పని చేస్తే ఒళ్ళంతా మట్టి అంటుకుంటుంది కదా. ఇది మట్టి కాదు బాబు, మనకి అన్నం పెట్టే అమ్మ. మట్టి అన్నం పెట్టడం ఏంటి నానమ్మ? అమ్మ కదా అన్నం పెట్టేది. నీకు నాకు అన్నం పెట్టేది మీ అమ్మే బాబు, కానీ దేశంలో ఉన్న వాళ్ళందరికీ అన్నం పెట్టేది ఈ నేల తల్లే. ఈ గుప్పిడి మట్టిలోంచి మొలకలు వస్తాయి, ఆ మొలకల్లోంచి ధాన్యం వస్తుంది, ఆ ధాన్యంలోంచి అన్నం వస్తుంది బాబు. అలాగైతే నేను పని చేస్తాను.
ఎందుకమ్మా అలా కష్టపడతాం? మేము పసిపిల్లగా ఉన్నప్పటి నుంచి మా కోసం రెక్కల ముక్కలు చేసుకున్నాం. మేము చేతికి అందించిన తర్వాత కూడా ఇంకా ఎందుకమ్మా ఇలా కష్టపడ్డాం? ఇందులో కష్టమే ఉందిరా. ఈ మట్టిలో పనిచేయటంలోనే నాకు ఆనందం, సంతృప్తి. సరేనమ్మా, నీ ఇష్టం. అప్పుడు రాజకుమారుడు ఏం చేశాడు నానమ్మ? ఆ రాక్షసుని చంపేసి కీలుగురు ఎక్కి పారిపోయాడు. ఆ తర్వాత ఏమిటి విషయం విసురుతున్నావు? ఏమండి, మన పక్కన జానకమ్మని చూశారు? చూశాను. పొట్టిగా పోట్లగిత్తలా ఉంటుంది. అబ్బా, అది కాదండి. మన పట్నం నుంచి వాళ్ళ ఆయన ఆవిడకు బంగారు గొలుసు తెచ్చాడు. గొలుసు మాట ఉంచి కాస్త పులుసు వడ్డించు. ఏమండి, ఇంతకు ముందు వాళ్ళ ఆయన పట్టీలు కూడా కొనిచ్చాడు. ఈసారి పండక్కి మీరు అలాంటి గొలుసు గాని పట్టీలు గాని నప్పనివ్వాలి. ఏమిటి మధ్య రాణిగారికి మొగుడు మీద కంటే నగల మీద మోజు ఎక్కువైంది. అవునులే, పెళ్ళైన కొత్తలో మొగుడు అంటూ పడుకొని ఇచ్చేదానికి కాదు, పాత పోయేటప్పటికి నగలంటూ తిండి కూడా తినేవటం. అవే మాట్లాడండి. ఏదో మనసు పడి సరదాగా అడిగానని అలా అంటారేమిటి? కొనుక్కుందు గాని ఈ ఏడాదితో తమ్ముడు చదువు పూర్తి అవుతుంది. డబ్బు సమస్య ఉండదు. ఆ తర్వాత నీకు కావాల్సినవన్నీ కొనుక్కుందుగా. అమ్మ పార్వతి, పెరుగు తీసురామా. వస్తున్నాను అత్తయ్య. నేను నానమ్మ ఎగురుతో వెళ్ళిపోతాం. ఎక్కడికి రా? పట్నంలో ఉన్న కృష్ణబాబా దగ్గరికి. కాలేజీ యానివర్సరీ పోటీ ఫలితాలు. స్పోర్ట్స్ లో నెంబర్ 1 మిస్టర్ కృష్ణ. స్టడీస్ లో నెంబర్ 1 మిస్టర్ కృష్ణ. డ్రామా కాంపిటీషన్ యాక్టింగ్ లో నెంబర్ 1 మిస్టర్ కృష్ణ. రాధా ఎగిరెగిరి చప్పట్లు కొడుతున్నావు. ఈ హీరోయిన్ గారికి హీరో కదే, అందుకే. కృష్ణ చేతుల మీదుగా బ్యూటీ క్వీన్ గా సెలెక్ట్ అయిన కుమారి రాధకి క్రౌన్ బహూకరించడం జరుగుతుంది. కుమారి రాధ. అందమంతా మెచ్చుకున్నా, చందమామలిచ్చుకున్నా, రావే రాణి బొమ్మ నీవే రాసనిమ్మ, బొయ్యారి బుల్లెమ్మ, అందాలే నావమ్మ. చిల్లకల్ల కొల్లికి కులుకే సింగారం, చిచ్చులు పెడుతూ రగిలే శృంగారం, చక్కదనాల రాణి చెక్కిలి చక్కెర కేడి, అందమంతా మెచ్చుకున్నా, చందమామలిచ్చుకున్నా, బొయ్యారి బుల్లెమ్మ,
ఉలిపిరి చీరకు పిరిపై కంట జారిన పైటే జావళి పాటంట చూసిన కన్నే రాయని కవితంట కమ్మని కవితకు కౌగిలి ఇల్లంట మోవికి అందే మోవి మోహన పిల్లన గ్రోవి హాయిగా ప్రాణాలుదే అల్లరి పల్లవిరాని లలలలా అందమంత మోసకొచ్చా అందగాడి కోసమొచ్చా రావే రాణి బొమ్మ నీవే రాచనిమ్మ